హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే అండ్ హెల్దీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ బౌల్ షుగర్ తీసుకున్నానండి. మొత్తం క్వాంటిటీ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇలా హాఫ్ బౌల్ వెన్న తీసుకున్నాను, అదే బటరు, ఇంట్లో ప్రిపేర్ చేసిన బటరు, 2 ఎగ్స్, షుగరు, యాలకుల్ని ముందు పౌడర్ చేసుకోవాలండి. బ్లెండర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో వేసుకోవచ్చు, బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా సరే చేసేసుకోవచ్చు. షుగర్ని పౌడర్ చేసుకున్న తర్వాత బటర్ని కూడా వేసుకోవాలి. బయట బటర్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బటరు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. బటర్ వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ కేకు హెల్త్కి చాలా మంచిదండి. మైదా వేసినప్పుడు హెల్త్కి ఎలా మంచిది అనుకుంటున్నారా? చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా క్రీమీగా వస్తుంది మిక్సీ పట్టుకున్న తర్వాత. దీనన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు బటరు, 2 ఎగ్స్ తీసుకున్నప్పుడు 2 కప్స్ మైదా తీసుకోవాలి. ఈ క్వాంటిటీ తీసుకున్నప్పుడు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కేక్కి. కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. బేకింగ్ పౌడర్ లేకపోయినా సరే ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్పాంజీగా కూడా ఉంటుంది. మైదా మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా కలుస్తుంది, ఉండలు అనేది లేకుండా. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఫాస్ట్గా కలిపేసుకోవచ్చు. అసలు 2 to 3 మినిట్స్లోనే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మిక్సీలు ఉన్నాయండి, సో ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. లేకపోతే కేక్ని మిక్స్ చేసుకునే బ్లెండర్స్ కూడా వచ్చినాయి. అప్పుడు మేము చిన్నప్పుడైతే మాత్రం అమ్మ చేసేటప్పుడు ఇది మజ్జిగ చేసుకునే కవ్వం ఉంటుంది కదండి చిన్నది, దాంతో ఇలా ఎగ్గు, బటరు, షుగరు మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకొని చేసుకునే వాళ్ళం. అది ఇంకా టేస్ట్ ఉండేది. సేమ్ మేము చిన్నప్పుడైతే మా అమ్మ ఎలా చేసిందో అదే ప్రాసెస్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న కేక్ బాక్స్ కూడా మా చిన్నప్పుడుదేనండి. మా పెద్ద పాప పుట్టిన తర్వాత నేను మా అమ్మ దగ్గర నుంచి నేను తీసేసుకున్నాను చేసి పెట్టడానికి. అప్పుడప్పుడు మా పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను. దీంట్లో ఎక్కువ బటరు, నెయ్యి యూస్ చేస్తున్నానండి. అది హెల్త్కి, పిల్లలకి చాలా మంచిది. బటర్ ఎక్కువ యూస్ చేయటం వలన నెయ్యి వేసేసి మొత్తం ఒకసారి దానికి మొత్తం పూసేయాలండి. అప్పుడు బ్యాటర్ వేసుకుంటే ఇంకా పౌడర్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మైదా వేస్తారు ఇప్పుడు కొత్తగా, మైదా కానీ బటర్ పేపర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం బ్యాటర్ వేసేసుకొని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ టైంలోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు ఇంటికి వచ్చేసరికి మనం ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి పిల్లలకి ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి, మళ్ళీ ఇలాగే కావాలి అంటారు. నేను పైన బ్రష్ తోటి నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను, అలాగే ఈవెన్గా స్ప్రెడ్ కూడా చేస్తున్నాను. దీని మీద మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేది పిల్లలకి ఎక్కువగా పెట్టకూడదండి. మరీ ప్రోటీన్ ఎక్కువ అవ్వకూడదు, అలానే ప్రోటీన్ తక్కువ ఉండకూడదు పిల్లలకి. ఒకసారి ప్లెయిన్ కేక్ చేసినప్పుడు ఒకసారి ఫ్రూట్ కేకు, ఒకసారి డ్రై ఫ్రూట్ కేకు, అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. కేక్ బాక్స్కే ఇలా ఒకటో ప్లేట్ వస్తుందండి. దీంట్లో మనం సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ వేసుకోవాలి. మధ్యలో హోల్ ఉంది కదండి, ఆ హోల్కి కరెక్ట్ లెవెల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం సాల్ట్ వేసింది పెట్టేసి తర్వాత మనం బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కేక్ బాక్స్లో, అది కూడా పెట్టుకోవాలి. ఓన్లీ మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 30 మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. కేక్ రెడీ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మూత ఓపెన్ చేసేసి ఒక్కసారి చాక్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ ఒకసారి అలా గుచ్చామంటే మనకి ఎటువంటి పిండి అంటుకోకూడదు, అప్పుడే కేక్ అనేది రెడీ అయిపోతుంది. కేక్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 4 days వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.